సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక పౌర్ణమి వేళ కార్తీక దీపంకు ఉన్న విశిష్ట ప్రాధాన్యత నేపథ్యంలో పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచే జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి దీపారాధన చేస్తున్నారు భక్తులు. తిరుపతి కపిలతీర్థం జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. శివపార్వతులకు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కపిలేశ్వర స్వామి సన్నిధిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. కార్తీక మాసం సందర్భంగా ప్రధానంగా కార్తీక పౌర్ణమి రోజు కావడంతో పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచి కపిలతీర్థం జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తులంతా కూడా ఈ యొక్క కార్తీక దీపారాధన చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క కపిలతీర్థం పుష్కరిణి వద్ద పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి భక్తులంతా కూడా తెల్లవారుజాము నుంచే వారంతా కూడా ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. కార్తీక దీపారాధన చేస్తూ ఉన్నారు. ఏడాది మొత్తంగా దీపారాధన చేయలేనటువంటి భక్తులు ఈ యొక్క కార్తీక మాసం పురస్కరించుకుని 365 ఒత్తులు ఉన్నటువంటి దీపాన్ని వారంతా కూడా వెలిగిస్తున్నారు. కొంతమంది అయితే 1,00,000 ఒత్తుల దీపాన్ని కూడా వెలిగిస్తూ తమ యొక్క భక్తిని చాటుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కార్తీక మాసంలో దీపారాధనకు ఉన్నటువంటి విశిష్ట ప్రాముఖ్యత నేపథ్యంలో భక్తులంతా కూడా తెల్లవారుజాము నుంచి వచ్చున్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చున్నారమ్మా? ఎలా అనిపిస్తుంది? ఎలాంటి దీపారాధన చేస్తున్నారు? మేము తిరుపతి నుంచి వస్తున్నామండి. మేము ప్రతి సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి రోజున ఇక్కడనే కపిల్ తీర్థంలో పుణ్యస్నానం ఆచరించి ఇక్కడనే తీర్థ దగ్గర గాని లేదా గుడి లోపల గాని ఎప్పుడు 365 వత్తులు గాని 1,00,000 దీపార్చన గాని చేస్తామండి. కార్తీక మాసంలో చేసే దీపారాధనకి విశేషమైన ఇది ఉంటుంది కాబట్టి, ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం మేము కార్తీక పౌర్ణమికి తప్పకుండా ఏదో ఒక తీర్థ స్నానం తిరుపతిలో కార్తీక్ ఎస్పెషల్లీ కపిల్ తీర్థంలో ఉన్నటువంటి శివాయి అయితే ప్రత్యక్షంగా ఆయన స్వయంగా వెలిసిన ఆయన కాబట్టి ఇక్కడ మాకెంతో ఈ ఒక్కరోజు చేసిన దీపారాధన మాకెంతో మనశ్శాంతినిస్తుంది, ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. సంవత్సరం అంతా ప్రతి సంవత్సరం ఇక్కడ సాక్షాత్తు దేవతలే వచ్చి ఇక్కడ కొలువుదీరై ఉంటారు. కార్తీక మాసానికి మధ్యాహ్నం 12 గంటలకు సాక్షాత్తు దేవతలందరూ ఇక్కడ కపిల్ తీర్థంలో స్నానం ఆచరిస్తారు ఈ రోజు అని చెప్పి ఎన్నో పురాణాల్లో చెప్పున్నారు. కాబట్టి మేము ప్రతి సంవత్సరం ప్రాతకాలమే ఇక్కడ స్నానం ఆచరించి ఇక్కడనే దీపారాధన చేస్తామండి. కపిలేశ్వర స్వామి సన్నిధిలో ప్రధానంగా ఈ యొక్క కపిలతీర్థం జలపాతం వద్ద వారంతా కూడా పుణ్య స్నానాలు ఆచరించినటువంటి భక్తులు ఈ యొక్క కపిలతీర్థం జలపాతం వద్ద వీరంతా కూడా 365 ఒత్తులో ఉన్నటువంటి దీపాన్ని వెలిగించి తమ ఇష్టదైనటువంటి శివుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. కపిలేశ్వర స్వామి సన్నిధిలో సాక్షాత్తు కపిల మహాముని పూజించినటువంటి శివలింగం కావడం, సాక్షాత్తు అగ్నిదేవుడు ఆరాధించినటువంటి శివలింగం కావడంతో ఈ యొక్క ఆగ్నేయలింగంగా ఇక్కడ పూజలు అందుకుంటుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడ తరలి వచ్చి స్వామివారి దర్శనానికి ఇక్కడ పోటెత్తుతూ ఉన్నారు. ప్రధానంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శివాలయాలన్నీ కూడా ఓవైపు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కపిలేశ్వర స్వామి సన్నిధిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడ తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ దీపారాధన చేస్తూ తమ యొక్క భక్తిని చాటుకుంటూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.